గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నంబర్ 1075. నిన్న వర్కౌట్ విషయంకి వచ్చేసరికి హాఫ్ అన్ అవర్ వర్కౌట్ చేశాను అండ్ 2.5 kilometers వాక్ కూడా చేశాను. మీరు చేసినటువంటి వర్కౌట్ డీటెయిల్స్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈరోజు డైలీ మనిషిలో చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. 1 by 1 క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 260 పాయింట్స్ పెరిగి 80,998 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 77 పాయింట్స్ పెరిగి 24,620 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.8% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.4% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. లాస్ట్ 2 days గా కంటిన్యూస్ గా ప్రెషర్ కనపడినటువంటి మన ఇండియన్ మార్కెట్ లోని ఈ రోజు కొంత పాజిటివ్ మూమెంటం అయితే కనపడింది. ఈ రోజు నుంచి యాక్చువల్లీ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ జరుగుతున్నది. దాని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ ఫ్రైడే రోజు మన మార్కెట్ టైంలోనే వస్తుంది. ఈసారి ఆర్బీఐ 25 basis points రేట్ కట్ చేయొచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో ఈ 25 basis points రేట్ కట్ చేస్తుందా లేదా అన్నది అయితే మనం ట్రాక్ చేయాలి. దీంతో పాటుగా ఆర్బీఐ దగ్గర నుంచి ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, ఫ్యూచర్ గ్రోత్ రిలేటెడ్ గా అది ఎటువంటి స్టేట్మెంట్స్ వస్తాయి అన్నది కూడా మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. సో ఫ్రైడే రోజు మార్కెట్ టైంలోని అనౌన్స్మెంట్స్ వస్తాయి కాబట్టి మార్కెట్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఖచ్చితంగా కనపడేటువంటి అవకాశం అయితే ఉన్నది. వీటితో పాటుగా మార్కెట్ కి కొంచెం టెన్షన్ క్రియేట్ చేసేటువంటి మరొక న్యూస్ కూడా ఉన్నది. మీ అందరికి ఐడియా ఉన్నది కదా, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎలాన్ మస్క్ అయితే బయటకు వచ్చేసారు. దాని గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు ఈయన డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత యుఎస్ గవర్నమెంట్ యొక్క ఫ్లాగ్షిప్ ట్యాక్స్ అండ్ స్పెండింగ్ లెజిస్లేషన్ బిల్ ఏదైతే ఉన్నదో దాన్ని బిగ్ బ్యూటిఫుల్ బిల్ అని చెప్పి ఈయనైతే ట్రోల్ చేస్తున్నారు. దానికి మీనింగ్ ఏంటంటే ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ సిచ్యువేషన్ చూసినట్లయితే గవర్నమెంట్ పైన డెట్ చాలా ఎక్కువగా ఉన్నది కదా. ఇంత డెట్ ఉన్నప్పుడు యుఎస్ గవర్నమెంట్ స్పెండింగ్ రిలేటెడ్ గా ఇంత పెద్ద బిల్స్ ని పాస్ చేసినట్లయితే దాంతో అగైన్ గవర్నమెంట్ పైన భారం అనేది పెరిగిపోతుంది కదా. ఒకవేళ ఈ భారం కంటిన్యూస్ గా పెరుగుతూ వెళ్ళినట్లయితే ఏమవుతుంది, ఏదో ఒక టైంలోని యుఎస్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా. ప్రీవియస్ గా కూడా యుఎస్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ చేయొచ్చు అని చెప్పి మార్కెట్ లోని కన్సర్న్స్ అయితే కనపడినా ఆ టైంలోని ఎలాగో ఒకలాగా యుఎస్ గవర్నమెంట్ దాన్ని అయితే పాస్ చేసుకుంటూ రాగాల్సింది. ఈసారి ఒకవేళ డెట్ గనుక ఇలాగే గవర్నమెంట్ పైన అధికంగా పెరిగిపోయినట్లయితే త్వరలోనే యుఎస్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ కూడా చేయొచ్చు అన్నట్టుగా ఎలాన్ మస్క్ దగ్గర నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి. ఒకవేళ ఎలాన్ మస్క్ ప్రెడిక్ట్ చేసినట్టుగా యుఎస్ గవర్నమెంట్ డెట్ డిఫాల్ట్ కనుక చేసింది అనుకోండి, దట్ ఈస్ ఎ బిగ్ ఇంపాక్ట్. అంటే యుఎస్ ఎకానమీ ఇంపాక్ట్ అయితే దాని యొక్క ఇంపాక్ట్ ఆబ్వియస్ గా గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిపైన కూడా పడుతుంది కాబట్టి అది ఎవరికి కూడా మంచిది కాదు. యాక్చువల్లీ యుఎస్ గవర్నమెంట్ దీని రిలేటెడ్ గా కొంత వర్క్ చేయవలసి ఉన్నది. దాని గురించి మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. సో ఇప్పుడు ఎలాన్ మస్క్ బయటకు వచ్చేసారు కాబట్టి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ చేస్తుండొచ్చు. కానీ యుఎస్ గవర్నమెంట్ పైన ఉన్నటువంటి డెట్ భారం ఏదైతే ఉన్నదో దాని రిలేటెడ్ గా ఖచ్చితంగా యుఎస్ గవర్నమెంట్ రీవర్క్ చేసి ఆ ఇష్యూని ఎలాగో ఒకలా వాళ్ళు క్రమక్రమంగా సార్ట్అవుట్ చేసుకోవాల్సి అయితే ఉన్నది. నెక్స్ట్ ఇండియాలోని గోల్డ్ జ్యువెలరీ సేల్స్ ఆల్మోస్ట్ నిన్న 30% వరకు తగ్గినట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. యాక్చువల్లీ మన ఇండియాలోని యావరేజ్ గా గోల్డ్ జ్యువెలరీ సేల్స్ పర్ డే 2300 kgs వరకు అయినట్లయితే నిన్న 1600 kgs మాత్రమే గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అయితే అయినట్లుగా ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలరీ అసోసియేషన్ వాళ్ళు అయితే షేర్ చేస్తున్నారు. దానికి రీజన్ ఏంటంటే అక్షయ తృతీయ టైంలో మనం చూసాం అనుకున్న ఆ టైంలో జనరలీ గోల్డ్ ఎక్కువగా కొంటారు. కాకపోతే ఆ టైంలో కొంత గోల్డ్ ప్రైసులు తగ్గాయి కదా, అంటే బాగా పెరిగి మళ్ళీ కొంచెం తగ్గడంతో ఆ టైంలోని కొంతవరకు గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అయితే జరిగినా కూడా మళ్ళీ తిరిగి గోల్డ్ ప్రైస్లు అయితే కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో జ్యువెలరీ సేల్స్ అయితే తగ్గుతున్నాయని ఇప్పుడు ప్రెసెంట్ మనం చూస్తే 10 grams రీటైల్ గోల్డ్ ప్రైస్ 96,960 రూపీస్ అయితే ఉన్నది. దీనికి 3% జిఎస్టీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే 10 gram గోల్డ్ ప్రైస్ 99,868 రూపీస్ కి రీచ్ అయింది. సో గోల్డ్ ప్రైస్లు ఇంతలా కంటిన్యూస్ గా పెరుగుతుండడంతో బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళలోని ఇంట్రెస్ట్ తగ్గుతున్నది. ఈ ఇంట్రెస్ట్ తగ్గుతుండడంతో గోల్డ్ జ్యువెలరీ సేల్స్ లోని డ్రాప్ కనపడుతున్నట్టుగా ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఒకవేళ ఫర్దర్ గా కూడా గోల్డ్ ప్రైస్ ఇలాగే కొంత పెరిగినా లేదా అక్కడే స్టిక్ అయి ఉన్నా కూడా కొన్ని రోజుల పాటు గోల్డ్ జ్యువెలరీ సేల్స్ అయితే తగ్గేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీస్ లైక్ కళ్యాణ్ జ్యువెలర్స్ కావచ్చు అండ్ రిమైనింగ్ జ్యువెలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన అయితే పడేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా మోటార్స్ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఒకప్పుడు మనం చూసినట్లయితే టాటా మోటార్స్ వాళ్ళు ఈవీ సెగ్మెంట్ లోని చాలా డామినేట్ చేసేవాళ్ళు. కానీ రీసెంట్ గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే M&M కావచ్చు అండ్ అలాగే ఎంజీ మోటార్స్ కావచ్చు ఈ ఈవీ సెగ్మెంట్ లోని వాళ్ళు వేరియస్ మోడల్స్ ని సక్సెస్ఫుల్లీ లాంచ్ చేయడం అండ్ ఆ మోడల్స్ కి మార్కెట్ లో కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ రెండు కంపెనీస్ యొక్క ఈవీ సేల్స్ బాగా పెరిగిపోవడంతో టాటా మోటార్స్ వాళ్ళ సేల్స్ అయితే తగ్గుతూ వస్తున్నాయి. నో ఈ సేల్స్ తగ్గడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే టాటా మోటార్స్ వాళ్ళకి మనం చూసాం అనుకోండి, వాళ్ళు మెయిన్లీ నెక్సాన్ సైడ్ ఎక్కువగా టార్గెట్ చేసే వాళ్ళు ఈవీ సెగ్మెంట్ లోని. సో టాటా నెక్సాన్ కాకుండా ప్రీమియం సెగ్మెంట్ లో మనం చూసినట్లయితే యూత్ ని అట్రాక్ట్ చేసేటువంటి మోడల్స్ వీళ్ళు లాంచ్ చేయకపోవడంతో వీళ్ళ ఈవీ మార్కెట్ షేర్ అయితే కోల్పోతూ వస్తున్నారు. సో ఈవీలోని ప్రీమియం సెగ్మెంట్ లో కూడా కస్టమర్స్ ని ఇప్పుడు అట్రాక్ట్ చేసేందుకు గాను వీళ్ళ సక్సెస్ఫుల్ హ్యారీ
హ్యారియర్ మోడల్ ఏదైతే ఉన్నదో ఈ హ్యారియర్ మోడల్ లో కూడా వీళ్ళు ఇప్పుడు ఈవీ వెహికల్ అయితే నిన్న అన్వీల్ చేశారు. ఈ వెహికల్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ అయితే 21.49 lakhs. ఈ హ్యారియర్ ఈవీ మోడల్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు కదా. ఈ మోడల్ కి మార్కెట్ లో కనుక మంచి రెస్పాన్స్ వచ్చి సేల్స్ బాగా జరిగాయి అనుకోండి, అది టాటా మోటార్స్ కి పాజిటివ్ కానుంది. కానీ ఇక్కడ మా ఒపీనియన్ ప్రకారం చూసినట్లయితే జనరల్లీ ఇప్పుడు ఒకవేళ యూత్ కావచ్చు అండ్ అలాగే ప్రీమియం సెగ్మెంట్ లో వెహికల్ కొనే వాళ్ళు కావచ్చు, వాళ్ళు అట్రాక్టివ్ వెహికల్ ని కొనాలనుకోండి, పాత మోడల్ ని లాంచ్ చేసే కన్నా కొత్త మోడల్ ని కొంచెం ప్రీమియం గా లాంచ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యి ఆ వెహికల్స్ ని కొనే అవకాశం ఉన్నది. ఇప్పుడు ఎంజీ కేసులో కావచ్చు అండ్ అలాగే మహీంద్రా అండ్ మహీంద్రా కేసులో కావచ్చు, మీరు చూసినట్లయితే మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ BE6 కావచ్చు, XEV9 మోడల్స్ కావచ్చు, ఈ మోడల్స్ ఏంటంటే కొంత యూత్ ని అట్రాక్ట్ చేసే విధంగా ఉండడంతో ఒక్కసారి మంచి రెస్పాన్స్ వచ్చి వాటి యొక్క సేల్స్ అయితే బాగా జరుగుతున్నాయి. అండ్ ఎంజీ విషయంకి వచ్చేసరికి ఎంజీలో కూడా వాళ్ళు వేరియస్ మోడల్స్ ని లాంచ్ చేశారు కదా, ఆ మోడల్స్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతోనే సేల్స్ అయితే జరుగుతున్నాయి. సో టాటా మోటార్స్ వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళ హ్యారియర్ మోడల్ ని మళ్ళీ ఎలక్ట్రిక్ వెహికల్ లో తీసుకురాకుండా ఈ ప్రీమియం సెగ్మెంట్ లోని వీళ్ళు కొంచెం కొత్త మోడల్ ని ఏదైనా లాంచ్ చేసినట్లయితే మరింత మందిని అట్రాక్ట్ చేసి వీళ్ళ ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అగైన్ తిరిగి బాగా పికప్ అవ్వచ్చు అని చెప్పి మేమైతే అనుకుంటున్నాం. మీరేమనుకుంటున్నారు? టాటా మోటార్ వాళ్ళ స్ట్రాటజీ కరెక్టా ఆర్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళ స్ట్రాటజీ కరెక్ట్? అంటే టాటా మోటార్స్ వాళ్ళు పాత మోడల్ ని ఎలక్ట్రిక్ వెహికల్ లో తీసుకొచ్చారు, మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు కొత్త మోడల్స్ ని లాంచ్ చేశారు కదా, ఎవరి స్ట్రాటజీ కరెక్ట్? ఏ కంపెనీ స్ట్రాటజీ మీరు కరెక్ట్ అనుకుంటున్నారో ఆ కంపెనీ నేమ్ అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయడానికి ప్రయత్నించండి. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మనం మనీపర్స్ టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్స్ ఛానల్కి వచ్చినట్లయితే మా నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కనున్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ అయితే ఆన్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ గురించి మనం అలాగా మాట్లాడుకున్నాం కదా. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ పైన చైనా వల్ల భారీ ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళు రేర్ ఎర్త్ మెటల్స్ ఎక్స్పోర్ట్స్ పైన అయితే రెస్ట్రిక్షన్స్ విధిస్తున్నారు కదా. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పైన రెస్ట్రిక్ట్స్ కనుక వీళ్ళు విధించినట్లయితే దానివల్ల ఈవీ సెగ్మెంట్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని స్మార్ట్ ఫోన్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు కూడా చాలా టెక్నాలజీస్ లోనే యూజ్ చేస్తుంటారు. నో వీటి యొక్క ఎక్స్పోర్ట్స్ ని కనుక చైనా నిలిపివేసింది అనుకోండి, లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచే మన కంట్రీలోని ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ అయితే బాగా పెరుగుతున్నాయి కదా. వీటిపైన ఇప్పుడు వీళ్ళు రిస్ట్రిక్షన్స్ విధించారనుకోండి, అంటే రేర్ ఎర్త్ మెటల్స్ పైన రిస్ట్రిక్షన్స్ విధించారనుకోండి, దానివల్ల సప్లై చైన్ క్రైసిస్ ఏర్పడచ్చు. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రొడక్షన్ పైన ఇంపాక్ట్ పడచ్చు. ప్రొడక్షన్ తగ్గిందనుకోండి, ఆబ్వియస్ గా కొనేవాళ్ళు ఉన్నా కూడా ప్రొడక్షన్ లేనప్పుడు ఏం జరుగుతుంది? ఈవీ సేల్స్ అనేవి పడిపోతాయి. కాబట్టి ఈ ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ పైన చైనా తీసుకున్నటువంటి డిసిషన్ వలన ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. దీని రిలేటెడ్ గా చైనా ఫైనల్ ఏం డిసిషన్ తీసుకుంటుంది అన్నది మనం చూడాలి. ఒకవేళ చైనా వీటిపైన స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ కనుక విధించినట్లయితే ఆబ్వియస్ గా దాని వలన మన ఇండియన్ ఈవీ సెగ్మెంట్ పైన అయితే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం అయితే క్లియర్ గా ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని MTNL స్టాక్ లోని చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా BSNL అండ్ MTNL అసెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మానిటైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల నుంచి న్యూస్ అయితే నడుస్తున్నది, కానీ అది ముందుకు వెళ్ళట్లేదు కదా. దీని రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ న్యూస్ వస్తుంటది. ఆ న్యూస్ వచ్చినప్పుడు MTNL స్టాక్ రియాక్ట్ అవుద్ది అండ్ తిరిగి మళ్ళీ స్టాక్ పడిపోతానే ఉంటది. ఇప్పుడు మళ్ళీ ఈ MTNL అండ్ BSNL కి చెందినటువంటి వేరియస్ అసెట్స్ అయితే గవర్నమెంట్ మానిటైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ దగ్గర నుంచి న్యూస్ అయితే సర్క్యులేట్ అయింది. ఆ న్యూస్ సర్క్యులేట్ అవడంతోనే MTNL స్టాక్ లోని ఈ రోజు సెషన్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. కాకపోతే మీకు ప్రీవియస్ గా కూడా చాలా సార్లు చెప్పాను కదా, ఈ MTNL ని గవర్నమెంట్ ఫుల్ ఫ్లెజ్డ్ గా రివైవల్ చేయడానికి అయితే చూడట్లేదు. ప్రెసెంట్ MTNL పరిస్థితి మనం చూసినట్లయితే వాళ్ళ పైన 32,000 కోట్ల పైన అప్పు ఉన్నది. అండ్ వాళ్ళు జనరేట్ చేస్తున్నటువంటి రెవెన్యూస్ అవి మీరు చూసినట్లయితే ఎంత ఉన్నాయో మీకే క్లియర్ గా ఇక్కడ అర్థం అవుతుంది. సో వీళ్ళపైన ఏదైతే ఈ అప్పుల భారం ఉన్నదో ఫస్ట్ గవర్నమెంట్ ఈ అసెట్స్ ఏవైనా మానిటైజ్ చేసినట్లయితే ఆ మానిటైజ్ చేయడం ద్వారా డబ్బులు వచ్చాయనుకోండి, ఆ అప్పుల్ని క్లియర్ చేయడానికి చూస్తుంది. ఒకవేళ అప్పులు ఫుల్ ఫ్లెజ్ గా క్లియర్ అయిపోతాయంటే వెంటనే అవి క్లియర్ అయిపోవడం కూడా సాధ్యం కాదు. కాబట్టి ఈ కంపెనీ అంత గమ్మున రివైవ్ అయిపోద్దని చెప్పి కంగారు పడిపోయి ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోకండి. దీని రిలేటెడ్ గా మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ లో న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ వచ్చినప్పుడు స్టాక్ పెరిగింది, దాని తర్వాత మళ్ళీ స్టాక్ పడిపోతుంటది కూడా. సో ఈ న్యూస్ ఏవైతే వస్తున్నాయో వాటిని చూసి ట్రాప్ లో పడిపోయి మనం ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి, దాని తర్వాత గవర్నమెంట్ దగ్గర నుంచి అటువంటి స్టెప్స్ పడకపోయినట్లయితే అటువంటి స్టాక్ లో మనం స్ట్రక్ అయిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నది. మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్న దాని ప్రకారం తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఇంపీరియల్ బ్లూ విస్కీ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాండ్ అయితే అక్వైర్ చేయడానికి అని చెప్పి డిస్కషన్స్ అయితే జరుపుతున్నారని, అండ్ ఈ బ్రాండ్ యొక్క టోటల్ ఎంటర్ప్రైజ్ వాల్యూ $600 million వరకు ఉండేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళైతే రిపోర్ట్ చేస్తున్నారు. సో దీని రిలేటెడ్ గా డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నారు కదా. చూడాలి త్వరలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందేమో అన్నది. వీళ్ళు ఒకవేళ అక్వైర్ చేసినట్లయితే దాని
దాని ద్వారా వీళ్ళ పోర్ట్ఫోలియోని అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అది తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి పాజిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. వీళ్ళు డైరెక్ట్ ఫ్యూయల్ రీటైల్ సెగ్మెంట్ నుంచి 2 decades బిఫోర్ ఎగ్జిట్ అయితే అయిపోయారు. ఇప్పుడు తిరిగి ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. కాకపోతే దీనిలోకి ఎంటర్ అవ్వాలంటే మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి అప్రూవల్ రావాలి కదా. ఆ అప్రూవల్ అయితే వీళ్ళకి వచ్చేసిందని దీంతో ఈ సెగ్మెంట్ లోని నెక్స్ట్ 2 to 3 years లోని 400 crores వరకు ఇన్వెస్ట్ చేసి డైరెక్ట్ ఫ్యూయల్ రీటైల్ సెగ్మెంట్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ సెగ్మెంట్ లోకి ఎంటర్ అవడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీని కూడా క్యాటర్ చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది చెన్నై పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యు కంపెనీ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు 16th May రోజున వీళ్ళు లాస్ట్ డిస్క్లోజర్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొత్తగా 537 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ అండ్ అలాగే షిప్ అడ్వాన్స్ కాంపోజిట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ అండ్ జామర్ సాఫ్ట్వేర్ సిమ్యులేటర్ అప్గ్రేడ్స్ తో పాటు అదర్ కాంపోనెంట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అవడం జరిగింది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతుండడంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది భారత్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి కేఈసీ ఇంటర్నేషనల్ వాళ్ళు కంటిన్యూస్ గా ఆర్డర్స్ విన్ అవుతున్నారు కదా. ఇప్పుడు కొత్తగా వీళ్ళు 2200 crores పైన ఆర్డర్స్ విన్ అవడం జరిగింది. ఈ ఆర్డర్స్ లో మనం చూసినట్లయితే మిడిల్ ఈస్ట్ అండ్ అమెరికాలోని వీళ్ళ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ రిలేటెడ్ గా మల్టిపుల్ ఆర్డర్స్ అయితే విన్ అయ్యారు. వీటితో పాటుగా ఆఫ్రికాలోని ఒక టెర్మినల్ స్టేషన్ వర్క్స్ రిలేటెడ్ గా ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ లో భాగంగా కూడా ఆర్డర్ విన్ అవడం జరిగింది. అండ్ ఇండియా అండ్ ఓవర్సీస్ లోని వేరియస్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ ని కూడా సప్లై చేయడానికి వీళ్ళు ఆర్డర్స్ ని విన్ అయ్యారు. ఈ ఫ్రెష్ గా వచ్చినటువంటి ఆర్డర్స్ తో కలుపుకుని ఈ ఇయర్ లోని వీళ్ళు ఇప్పటి వరకు 4200 crores వర్త్ ఆర్డర్స్ ని విన్ అయినట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. వీళ్ళు ఇలా కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ ని విన్ అవుతున్నారో దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ కూడా స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కాబట్టి ఇది కేసీ ఇంటర్నేషనల్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో సెకండ్ హాఫ్ లోనే అనిల్ అంబానీ గారి గ్రూప్ కంపెనీ అయినటువంటి రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలయన్స్ ఇన్ఫ్రా పైన 2022 ఏప్రిల్ లోని ఐడిబిఐ ట్రస్టీషిప్ వాళ్ళు ఇన్సాల్వెన్సీని అయితే ఫైల్ చేశారు. వీళ్ళు ఇన్సాల్వెన్సీ ఫైల్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ రిలయన్స్ ఇన్ఫ్రా అండ్ దూర్సార్ సోలార్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఒక సోలార్ ఎనర్జీ సప్లై రిలేటెడ్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో ఆ ఇన్వాయిస్ అయితే క్లియర్ అవ్వలేదని చెప్పి ఐడిబిఐ ట్రస్టీషిప్ వాళ్ళు రిలయన్స్ ఇన్ఫ్రా అనేది క్లియర్ చేయాలని చెప్పి అడిగారు. దీనికి రిలయన్స్ ఇన్ఫ్రా వాళ్ళు ఏమన్నారంటే మేము ఆల్రెడీ దుర్సార్ సోలార్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 92.68 crores ఫుల్ పేమెంట్ అయితే చేసేసామని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. దాని తర్వాత ఐడిబిఐ ట్రస్టీషిప్ వాళ్ళు అయితే వీళ్ళపైన కార్పొరేట్ ఇన్సాల్వెన్సీని ఫైల్ చేయడం జరిగింది. అండ్ దాంతో ఎన్సీఎల్టీ ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీడింగ్స్ ని కూడా అప్రూవ్ చేసింది. సో ఎన్సీఎల్టీ ఇది అప్రూవ్ చేయడంతో వీళ్ళు ఎన్సీఎల్టీ ఆర్డర్ కి అగైనిస్ట్ గా ఎన్సీఎల్ఏటీని అయితే అప్రూవ్ చేయారు. ఈ రోజు ఎన్సీఎల్ఏటీ ఏం చేసిందంటే ఎన్సీఎల్టీ ఏదైతే ఆర్డర్ ని పాస్ చేసిందో ఆ ఆర్డర్ ని కొట్టివేయడం జరిగింది. సో ఎన్సీఎల్ఏటీ ఆర్డర్ ని కొట్టేసింది కాబట్టి రిలయన్స్ ఇన్ఫ్రాకి అగైనిస్ట్ గా ఏదైతే ఈ కార్పొరేట్ ఇన్సాల్వెన్సీ ప్రొసీజర్ ఉన్నదో అదైతే క్యాన్సిల్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో రిలయన్స్ ఇన్ఫ్రా స్టాక్ లో పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి వెస్టర్న్ క్యారియర్స్ లిమిటెడ్ వాళ్ళకి జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 27.73 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు జిందాల్ స్టెయిన్లెస్ లిమిటెడ్ కి చెందినటువంటి జాజ్పూర్ ప్లాంట్ లోని ఇక్కడ కనపడుతున్నటువంటి వేరియస్ వర్క్స్ అయితే చేయాలి. నెక్స్ట్ మన ఇండియాలోని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ ని డ్రైవ్ చేసి కార్బన్ ఎమిషన్ అయితే తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు కదా. యాక్చువల్లీ 2027 కల్లా ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ బ్లెండింగ్ టార్గెట్ ని 1% గా పెట్టుకుంటే 2028 కి 2% గా పెట్టుకున్నారు. దీన్ని డ్రైవ్ చేయాలంటే ఇండస్ట్రీని అయితే దీని సైడ్ ఎంకరేజ్ చేయవలసి ఉన్నది కదా. సో దీనికి గాను ఇప్పుడు ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళు, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళు అండ్ ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్ కలిపి ఒక ఎంఓయు సైన్ చేయడం జరిగింది. ఈ ఎంఓయులో భాగంగా మన కంట్రీలోని సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అడాప్షన్ ని పెంచేందుకు గాను వీళ్ళు సర్టిఫికేషన్స్ అయితే ఇష్యూ చేసి దీన్ని డ్రైవ్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ విధంగా సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అయితే డ్రైవ్ చేసి దాని ద్వారా కార్బన్ ఎమిషన్ ని తగ్గించడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూయల్ అడాప్షన్ ని గనక వీళ్ళు స్ట్రాంగ్ గా డ్రైవ్ చేయగలిసినట్లయితే అది ప్రాజ్ ఇండస్ట్రీస్ వాళ్ళకైతే పాజిటివ్ కానుంది. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు వాళ్ళ మే మంత్ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ మే మంత్ లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ ట్రేడెడ్ వాల్యూమ్స్ లో ఇయర్ ఆన్ ఇయర్ లోని 14% గ్రోత్ అయితే కనిపిస్తున్నది. అండ్ వీళ్ళ ఆర్టీఎం మార్కెట్ లోని హైయెస్ట్ ఎవర్ మంత్లీ వాల్యూమ్స్ అయితే అచీవ్ చేశామని, ఇయర్ ఆన్ ఇయర్ లోని ఈ వాల్యూమ్స్ 42% పెరిగినట్లుగా అండ్ గ్రీన్ మార్కెట్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లోని 47% గ్రోత్ డెలివర్ చేసినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి అదానీ ఎయిర్పోర్ట్స్ వాళ్ళు ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా కన్సోర్టియం ఆఫ్ ఇంటర్నేషనల్ బ్యాంక్స్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ $750 million వర్త్ ఫండ్ అయితే రైజ్ చేయడం జరిగింది. దీనిలోని అబుదాబి బ్యాంక్, బార్క్లెస్ పిఎల్సి అండ్ అలాగే స్టాండర్డ్ చార్టర్డ్ లాంటి బ్యాంక్స్ అయితే ఇన్వాల్వ్ అయ్యాయి. సో ఈ ఫండ్ ఏదైతే వీళ్ళు రైజ్ చేశారో దాన్ని వీళ్ళ ఎగ్జిస్టింగ్ డెట్ రీఫైనాన్సింగ్ రిలేటెడ్
రిలేటెడ్ గా యూస్ చేయబోతున్నట్లుగా అండ్ అంతేకాకుండా వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసేందుకు గాను వీళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ అండ్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా అది కూడా యూస్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ అయితే షేర్ చేస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ ఎయిర్పోర్ట్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. ఈ బిజినెస్ ని బాగా గ్రో చేయగలిసినట్లయితే అది అదాని ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ మ్యారికో లిమిటెడ్ వాళ్ళు వీళ్ళ సఫోలా ఆయిల్స్ బ్రాండ్ ఉన్నది కదా, ఈ సఫోలా ఆయిల్ బ్రాండ్ లోని డ్యూయల్ సీడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అయితే వీళ్ళు లాంచ్ చేయడం జరిగింది. ఈ డ్యూయల్ సీడ్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ ని డైలీ కుకింగ్ లో యూజ్ చేయడం ద్వారా వేరియస్ న్యూట్రిషన్ బెనిఫిట్స్ ఉంటాయని, హెల్త్ కి మంచిదని ఇలా వేరియస్ థింగ్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. వీళ్ళు ఏదైతే ఈ కొత్త కుకింగ్ ఆయిల్ ని ఇంట్రడ్యూస్ చేశారో ఒకవేళ ఈ ఆయిల్ కి మంచి డిమాండ్ కనపడి ఆయిల్ సేల్స్ గనక బాగా జరిగాయి అనుకోండి, అది మ్యారికో లిమిటెడ్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. నెక్స్ట్ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి క్యాప్లిన్ పాయింట్ ఫార్ ఈస్ట్ లిమిటెడ్ వాళ్ళు మెక్సికన్ కంపెనీ అయినటువంటి త్రివిన్ ఫార్మాలోని ఎంటైర్ స్టేక్ ని ఎక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ కంపెనీలోని ఈ స్టేక్ ని ఎక్వైర్ చేయడం ద్వారా మెక్సికన్ మార్కెట్ లోని టెండర్ సేల్స్, డైరెక్ట్ సేల్స్, మార్కెటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రిలేటెడ్ గా ఈ కంపెనీ వీళ్ళకి యూజ్ అవబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో ఈ కొత్త కంపెనీని ఎక్వైర్ చేయడం ద్వారా మెక్సికోలోని వీళ్ళ ఫుట్ ప్రింట్స్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ కమర్షియల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి అశోక్ లేలాండ్ వాళ్ళ రిలేటెడ్ ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళకి తమిళనాడు స్టేట్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ దగ్గర నుంచి కొత్తగా ఒక ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు డీజిల్ బస్సెస్ అయితే సప్లై చేయవలసి ఉన్నది అండ్ ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 183 crores అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 2025 జూన్ నుంచి 2025 డిసెంబర్ మధ్యన ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. సో వీళ్ళు కొత్తగా ఏదైతే ఈ ఆర్డర్ విన్నారో ఇది అశోక్ లేలాండ్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ షిప్ బిల్డింగ్ కంపెనీ అయినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లో ఈ రోజు మార్నింగ్ నుంచి చాలా పాజిటివ్ మూమెంట్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళు మల్టీనేషనల్ టెక్ కంపెనీ అయినటువంటి నార్వేస్ కాంగ్స్బర్గ్ వాళ్ళతో ఒక ఎంఓయూలోకి ఎంటర్ అవడం జరిగింది. ఈ ఎంఓయూలో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి నేషనల్ సెంటర్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ కి అనుగుణంగా పోలార్ అండ్ రీసెర్చ్ కోసం ఫస్ట్ ఎవర్ పోలార్ రీసెర్చ్ షిప్ బిల్డింగ్ అయితే చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ టైం ఈ షిప్ బిల్డింగ్ ని వీళ్ళు చేస్తున్నారని అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. నెక్స్ట్ వేరే సెక్టర్స్ లోని ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి టెక్నో ఎలక్ట్రిక్ అండ్ ఇంజనీరింగ్ వాళ్ళని రైల్వే పిఎస్యు కంపెనీ అయినటువంటి రైల్టెల్ వాళ్ళు పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. దీనిలో భాగంగా నోయిడాలోని రైల్టెల్ వాళ్ళకు ఉన్నటువంటి ల్యాండ్ లో వీళ్ళిద్దరూ కలిపి ఫేజ్డ్ మేనర్ లో 10 మెగావాట్ డేటా సెంటర్ అయితే సెటప్ చేసి దాన్ని ఆపరేట్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ డేటా సెంటర్స్ ఏవైతే వీళ్ళు సెటప్ చేయబోతున్నారో వాటిని వీళ్ళు రెవెన్యూ షేరింగ్ మోడల్లోనైతే ఆపరేట్ చేయనున్నారు. సో వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ లో భాగంగా ఏదైతే డేటా సెంటర్స్ ని సెటప్ చేయబోతున్నారో అది బోత్ కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఐపీఓకి తీసుకురాబోతున్నట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ ఐపీఓకి గాను ఇప్పుడు సెబీ అప్రూవల్ వచ్చినట్టుగా అప్డేట్స్ వస్తున్నాయి. టోటల్ గా ఈ ఐపీఓ యొక్క సైజ్ 12,500 crores. ఈ 12,500 crores లోని 2,500 crores ఫ్రెష్ ఇష్యూ అయితే 10,000 crores ఆఫర్ ఫర్ సేల్ రూట్ లోనైతే వీళ్ళు సెల్ చేయబోతున్నారు. అండ్ ఈ హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు 94.6% స్టేక్ అయితే హోల్డ్ చేస్తున్నారు. సో హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ ని ఐపీఓకి తీసుకురావడం ద్వారా వాల్యూ అన్లాకింగ్ అయితే జరగబోతుంది కాబట్టి ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలేటెడ్ గా కూడా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఈవీ చార్జర్స్ అండ్ సోలార్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి సర్వోటెక్ పవర్ వాళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ అయితే విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు రాంగియా డివిజన్ లోని వేరే సైట్స్ లోని 7.8 మెగావాట్ గ్రిడ్ కనెక్టెడ్ సోలార్ రూఫ్ టాప్ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయవలసి ఉన్నది. అండ్ ఈ రూఫ్ టాప్ సోలార్ ని సెటప్ చేయడమే కాకుండా వీళ్ళు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సర్వీసెస్ కూడా అందించవలసి ఉన్నది. సో వీళ్ళు నార్త్ ఈస్టర్న్ రైల్వే దగ్గర నుంచి ఏదైతే ప్రెస్టీజియస్ ఆర్డర్ విన్నారో అది సర్వోటెక్ పవర్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంట్ కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈ రోజు డైలీ మనీ షో మెయిన్ షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.